ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు భయ్య. మూవీస్ అయితే ఫ్యూచర్ లో 90% ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. టీజర్ రిలీజ్ అయింది. సో గైస్, ప్రీవియస్ వీడియోలో టాలీవుడ్ లో నెగిటివిటీతో రిలీజ్ అయిన మూవీస్ ఏంటో వీడియో చేశాను కదా. ఈ వీడియోలో టాపిక్ దానికి రిలేటెడ్ అయ్యిందే. టాలీవుడ్ లో నెగిటివిటీతో రిలీజ్ అవుతున్న అప్కమింగ్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టాపిక్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు భయ్య. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టే ఒక మూవీ స్టార్ట్ అయినప్పుడు ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ నుంచి నెగిటివిటీ ఫేస్ చేసి రిలీజ్ అవుతున్న అప్కమింగ్ మూవీస్ గురించే ఈ వీడియో. ఇప్పుడు నేను చెప్పబోయే మూవీస్ మాక్సిమం 90% ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి భయ్య. నాకు అవి హిట్ అవ్వాలని ఉంది, కానీ రియాలిటీ చూసుకుంటే ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంటెంట్ కిడా. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒకే విషయం, మన కాంటెంట్ నచ్చితే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఇన్ అవర్ లిస్ట్ పవన్ కళ్యాణ్స్ హరిహర వీరమల్లు. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు భయ్య. ఒక 4 years బ్యాక్ 2021 మార్చ్ లో అనౌన్స్ చేసిన మూవీ భయ్య ఇది. అంటే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ బ్రో, ఈ మూవీస్ అన్నిటికంటే ముందు అనౌన్స్ చేసి ఇప్పటి వరకు ఇంకా రిలీజ్ చేయలేదు. ఒక పక్క ఫ్యాన్స్ ని బాధ పెడుతూ ఇంకో పక్క మూవీ నుంచి ఏ అప్డేట్స్ ఇవ్వకుండా కామన్ ఆడియన్స్ కూడా ఈ మూవీని ఎప్పుడో మర్చిపోయారు. అది కాకుండా ఫస్ట్ టైం ఒక మూవీ 11 సార్లు పోస్ట్ పోన్ అయ్యింది భయ్య. మళ్ళీ ఇప్పుడు May 9th రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవడం మెయిన్ ప్రాబ్లం అయ్యింది మూవీకి. అండ్ ఈ డైరెక్టర్ క్రిష్ గారు కూడా ఈ మూవీ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకో కొత్త డైరెక్టర్ ఈ మూవీని హ్యాండిల్ చేస్తున్నారు. ఈ మూవీ అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. మరి ఏం జరుగుతుందో రిలీజ్ అయినప్పుడే తెలుస్తుంది. కానీ ఈ మూవీ ఏమైనా పర్లేదు, కానీ ఓజీ మూవీతో మంచి కంబ్యాక్ అయితే ఇస్తారు, అది గ్యారంటీ. నెంబర్ 2 మంచు విష్ణుస్ కన్నప్ప. ఈ మూవీ 2023 ఆగస్ట్ లో అనౌన్స్ అయింది భయ్య. ఈ మధ్య చాలా మూవీస్ కి ఈ మాత్రం డిలే కామన్ అయిపోయింది కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. కానీ మూవీ క్యాస్ట్ అనౌన్స్ చేసేటప్పుడు కాస్టింగ్ ని చూసి ఆడియన్స్ మతిపోయింది భయ్య. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, నయనతార, ఇంకా వామ్మో, ఇది చూసి విష్ణు అన్న ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడని అనిపించింది. అవునట్టు చెప్పడం మర్చిపోయా, ఈ మూవీ విష్ణు అన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. ఇంక తర్వాత టీజర్ రిలీజ్ అయింది. అంతే, మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కాదు కదా, మూవీ గురించి వెయిట్ చేసే వాళ్ళు కూడా లేరు. అసలు టీజర్ తోనే చాలా నెగిటివిటీ ఫేస్ చేసి ఈ టీజర్ గురించి నెగిటివ్ గా మాట్లాడిన ఛానల్స్ కి స్ట్రైక్ వేయడం, కొత్త అనుమానాల్ని క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ చేసి టోటల్ గా నెగిటివిటీ ఫేస్ చేసింది. కేవలం ప్రభాస్ గారు ఉన్నారని ఒక్క పాజిటివ్ థింగ్ తప్ప మరి మూవీలో ఏం లేదు. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ చిరుస్ విశ్వాంబర. ఈ మూవీ అనౌన్స్ అయ్యేటప్పుడు ఈ మూవీ మీద ఇనీషియల్ గా మంచి హైప్ ఉండేది. అలానే తర్వాత పోస్టర్స్ కూడా వచ్చి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసాయి. కానీ తర్వాత ఎంత హైప్ తో వచ్చిన టీజర్ అయితే రిలీజ్ అయింది. అంతే, సీన్ మొత్తం రివర్స్ అయింది భయ్య. టీజర్ లో కొన్ని VFX షార్ట్స్ ని సరిగ్గా డిజైన్ చేయకుండా AI జనరేటెడ్ క్లిప్స్ ని యాడ్ చేస్తూ టీజర్ ని రిలీజ్ చేసి బాగా నెగిటివిటీని ఫేస్ చేశారు. అంతేకాదు ఈ మూవీ 2 times పోస్ట్ పోన్ అవ్వడం కూడా మెయిన్ ప్రాబ్లం అయ్యి కొన్ని డౌట్స్ క్రియేట్ చేసింది. మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అండ్ ఫైనల్లీ ప్రభాస్ రాజాసాబ్. అసలు ఈ మూవీ అనౌన్స్ చేసేటప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మా అన్నతో మూవీ చేయొద్దని డైరెక్టర్ మారుతి గారిని ఎంతో రిక్వెస్ట్ చేశారు భయ్య. ఎందుకంటే ప్రభాస్ గారి లైనప్ లో సాలిడ్ మూవీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ హారర్ బ్యాక్ డ్రాప్ లో మూవీ, అది మారుతి లాంటి స్మాల్ బడ్జెట్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ అంటే ఫ్యాన్స్ కూడా భయపడ్డారు. అందుకే అలా మా అన్నతో మూవీ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. కానీ ఒక ప్రెస్ మీట్ లో మారుతి గారు చాలా కాన్ఫిడెంట్ గా ఈ మూవీ చేస్తున్నానని చెప్పారు. అప్పుడే టీజర్ అండ్ సమ్ పోస్టర్స్ అయితే వచ్చాయి. టీజర్ లో అయితే ప్రభాస్ లుక్స్ బాగున్నాయి, కానీ అది టీజర్ లో లేదు భయ్య, గ్లిమ్స్ లా ఉంది. ఇంకా పోస్టర్స్ అయితే ఆర్టిఫిషియల్ గా ఉండడంతో ఫ్యాన్స్ కి కూడా నమ్మకం లేదు. ఇంకా దాంతో పాటు 2 times కూడా పోస్ట్ పోన్ అవుతూ డిసప్పాయింట్ చేశారు భయ్య. అందుకే ఈ మూవీ పైన కూడా హోప్స్ అంత పెద్దగా లేవు. సో ఇదిగా ఈ రోజు వీడియో. ఒక మూవీ రిలీజ్ అయ్యే ముందు ఆ మూవీ నుంచి వచ్చే కాంటెంట్ ని బట్టి, అలానే వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ బట్టి ఆ మూవీస్ అవుట్పుట్ ని కొంచెం జడ్జ్ చేయొచ్చు. నేను చెప్పిన ఇప్పుడు ఈ మూవీస్ అయితే ఫ్యూచర్ లో 90% ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కిడా. థ్యాంక్ యూ.